బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. నేను ఇవాళ మనం రెగ్యులర్గా ఎవరన్నా వెజిటేరియన్ రిలేటివ్స్ కానీ గెస్ట్లు కానీ వస్తే ఎప్పుడు చేసే వెజ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పన్నీర్ టమాటో పులావ్ అనమాట. ఇది చాలా తొందరగా చేసేసుకోవచ్చు. యంగ్స్టర్స్ ఆల్సో చేసేసుకోవచ్చు అనమాట. ఒక 10 minutesలో అయితే కనుక రెసిపీ తయారైపోతుంది. మన దగ్గర వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఓన్లీ టమాటో అండ్ పన్నీర్ ఉంటే రైస్ని మనం చేసేసుకోవచ్చు అనమాట. బాస్మతి రైసే అవసరం లేదు. మనం రెగ్యులర్గా తినే సోనా మసూరి కానీ కర్నూలు సోనా కానీ ఏ రైస్తో అయినా కూడా ఇది తయారు చేసుకోవచ్చు అనమాట. కమ్మగా ఉంటుంది. దీనికి గ్రేవీ కూడా అవసరం లేదు. ఓన్లీ ఆనియన్ రైతా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కోసం ఒక కుక్కర్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను 100 grams పన్నీర్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఆయిల్. ఇందులో ఒక చిటికెడు ఉప్పు అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. అప్పుడు మనకి మెత్తగా లేకుండా పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. దానికోసం అని చెప్పి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని కావాలంటే ఇలా బటర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. కొంచెం పావు స్పూను షాజీరా, ఒక అనాస్ పువ్వు, 2 మరాఠీ మొగ్గ, ఒక 4 లవంగాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క. ఆయిల్ హీట్ ఎక్కిందే కాబట్టి తొందరగానే ఇది అయిపోతుంది. ఇందులో మీడియం సైజు ఆనియన్ ఒకటి ఈ విధంగా చక్రాలు కట్ చేసుకుని అది కూడా వేసుకోవాలన్నమాట. ఒక 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీని బట్టి అనమాట. మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం కూడా వేస్తాం కాబట్టి నేను 4 పచ్చిమిరపకాయలే వేసాను. ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక 6 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకుని ఈ విధంగా ప్యూరీ చేసుకున్నాను అన్నమాట. ఈ ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్. తర్వాత మనం ఎసరి బియ్యం అన్నీ వేసుకున్నాక టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. ఇందులోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే ఒక 2 స్పూన్స్ కారం, పెద్ద స్పూన్తో అయితే కనుక ఒక 1/2 స్పూను, చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ వేస్తున్నా. ఫుల్ స్పూను గరం మసాలా, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా మనం రెగ్యులర్గా వాడుకునేది, ఆ గరం మసాలా కూడా వేసుకున్నాం. చూడండి, ఇలా అలా ఆ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒక పావు కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకనే వేయట్లేదు నేను పుదీనా. చూడండి, అలా ఉడుకుతుంది కదా. అది ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా పన్నీరు, అవి కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 2 minutes అలా టమాటోలో ఉడకనిచ్చేసి నేను 100 grams నూనె 3 glasses రైస్ కుక్కర్ కప్పుతో 3 glasses రైస్ అయితే తీసుకున్నాను అనమాట. అవి కూడా ఒక 15 minutes కడిగేసి నానబెట్టుకున్నాను. నేను కర్నూలు సోనానే యూస్ చేస్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీరు బాస్మతి యూస్ చేస్తే కనుక 1:1.5 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోండి. నేను మామూలు రైస్ వేస్తున్నాను కాబట్టి నేను 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 15 minutes నానితే రైస్ అన్నది బాగా పొత్తుగా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి కదిపేసుకుని సాల్ట్ అవి ఏమన్నా పడితే కనుక ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట.
నాకు కారం అయితే సరిపోయింది కానీ ఉప్పు సరిపోలేదు. నేను ఇంకొక స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని కడిగేసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంట్లో చేసిన బటర్ ఉంటుంది కదా, అది ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ అవైలబుల్ లేకపోతే కనుక గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వేసి ఒక్కసారి ఈ బటర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం ఈ విధంగా కప్పుకొని కుక్కర్ మూత పెట్టేసామనుకోండి, అది పైకి వచ్చేసి విజిల్ నుంచి ఆ బటర్ అన్నది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ బటర్ అన్నది కొంచెం మెల్ట్ అయ్యే వరకు మనం ఈ విధంగా కదుపుకుంటూ ఉన్నాం అనుకోండి, మెల్ట్ అయిపోతుంది. అప్పుడు ఈ వాటర్లో రైస్లో కలిసిపోతుంది అనమాట. చూడండి ఎంత వేసానో, ఎంత అయిపోయింది. ఇంకొక సెకండ్ అయితే అది కూడా కరిగిపోతుంది. చూడండి ఇది మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. 2 విజిల్స్ వచ్చినాయి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. విజిల్ దిగిన తర్వాత అప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. విజిల్ వచ్చేసింది, మూత కూడా చూడండి కుక్ అయిపోయింది కదా. ఒకసారి అంతా కూడా పైనుంచి కిందకి కలిపేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. దీనికి ఎలాంటి గ్రేవీ అవసరం లేదు. నేను ఆనియన్ రైతా చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.